ఈ రోజుని చాతుర్మాస దీక్ష గురించి మనం తెలుసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవముపాస్మహే. వనమాలిగది సంగీ శంకీ చక్రీ చినందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతో. వనమాలిగది సంగీ శంకీ చక్రీ చినందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతో. ఈ చాతుర్మాస దీక్ష ఎప్పటి నుంచి ప్రారంభం, ఎప్పుడు ముగింపు? ఈ చాతుర్మాస దీక్షని తొలి ఏకాదశి నుంచి ప్రారంభించి క్షీరాబ్ది ద్వాదశి వరకు కొనసాగిస్తూ ఉంటారు. ఈ చాతుర్మాస దీక్ష చాలా పవిత్రమైన దీక్ష. ఎందుచేతంటే ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభమై దక్షిణాయనంలో అంతమవుతుంది. అంటే 2 ఆయనాలు కూడా ఇది కవర్ చేస్తూ ఉంటుంది. అంచేత చాలా విశిష్టమైన దీక్ష చాతుర్మాస దీక్ష. 4 మాసాలు. ఈ 4 మాసాలు కూడా మనకి ఎందుకయ్యా పుట్టబడిందంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో ఈ చాతుర్మాస దీక్ష ప్రారంభమైంది. అంటే ఈ చాతుర్మాసంలో ఈ 4 మాసాల్లోనూ వర్షాకాలం, ఇది ఆషాఢ మాసంలో, ఇది గ్రీష్మ ఋతువు, ఇంకా 15 రోజుల్లో మామూలుగా వర్ష ఋతువు వచ్చేస్తుంది. అంటే మొక్కలు వచ్చి అలాగే క్రిమికీటకాదులు కూడా బాగా తిరిగి రోజులు. అంచేత వాటికి అడ్డు లేకుండా ఒక చోట ఉండి మనం జపం చేసుకోవడానికి ఉపయోగంగా ఈ చాతుర్మాస దీక్షని ప్రారంభింపజేశారు. అదేవిధంగా నేను మీకు చెప్పాను కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పాను. అంచేత ఇప్పుడు ఈ కాలంలో ఈ 4 మాసాలు కూడా సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది. రథసప్తం దగ్గర రథసప్తం వచ్చేదాకా కూడా సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది. అంచేత సూర్యరశ్మి తక్కువగా ఉండడం చేత, 1 వేళ తక్కువగా ఉండడం చేత మనకి తిన్నది అరుగుదల తక్కువగా ఉంటుంది. ఈ అరుగుదల తక్కువగా ఉండడం చేత అజీర్ణేన వ్యాధి, అజీర్ణేన వ్యాధి అని నీతి శాస్త్రంలో చెప్పబడింది. అజీర్ణేన వ్యాధి అని. అంచేత మనం ఎక్కువగా తిన్నట్టయితే ఆ తిన్నది అరుగుదల తక్కువగా ఉంటుంది కనుక ఈ 4 మాసాలు కూడా ఏకభుక్తం చేయమని, అంటే ఒక పూట తిని, పొగల పూట తిని, రాత్రి పూట అల్పాహారం లేదా ద్రవ పదార్థాలతోటి కాలక్షేపం చేయమని శాస్త్రం చెప్పబడుతుంది ఈ చాతుర్మాస దీక్షలో. అలా ఉన్నప్పుడు మామూలుగా మనం ఏకభుక్తం సదా ఆరోగ్యం అన్నాడు, ఏకభుక్తం సదా ఆరోగ్యం అన్నాడు. అంచేత ఒక పూట తిన్నట్టయితే మనకి దేశం యొక్క ఫుడ్ ధనధాన్యాలు కూడా నిల్వలు పెరుగుతాయని మన మాజీ ప్రధానమంత్రి ఎల్బి శాస్త్రి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పి ఉన్నారు. అంచేత ఇవన్నీ కూడా ఇది వైద్య శాస్త్రానికి సంబంధించిన ఈ దీక్ష ఇది. అంచేత మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉంటే మనం కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరుగుతూ ఉంటాయి. కనుక మనకి ఒక పూట ఉపవాసం ఉంటే, మామూలుగా ఒక పూట రాత్రి పూట అల్పాహారం తీసుకుని, అలాగని ఏదో అల్పాహారం కదా అని మామూలుగా సాంబార్ ఇడ్లీ శుభ్రంగా భోజనం కంటే ఎక్కువ తినేస్తే కాదు, మామూలుగా కొంచెం లిమిట్గా తినడం, చేసినట్టయితే లిమిట్గా తినడం, అలాగే ద్రవ పదార్థంగానే తీసుకుని మనం చేసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉంటాం. స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ కాలంలో ఏంటంటే చాతుర్మాస దీక్ష కదా, మనం గడ్డం పెంచుకోవాలా, ఇంకా 4 మాసాలు గడ్డం గీయించుకోకూడదా అనుకోకలే. శుభ్రంగా మనం డ్యూటీకి వెళ్ళందే నడవదు. ఏదో పీఠాధిపతుల్లాగా ఆ చాతుర్మాస దీక్షని పీఠాధిపతుల్లాగా మనం ఏమి గడ్డాలు పెంచుకోకలే, చెప్పులు వేసుకోకుండా తిరగక్కలే. శుభ్రంగా చెప్పులు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ 4 మాసాల యందు కూడా సర్వకాల సర్వావస్థల యందు, అంటే అన్ని వేళలా కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఒక సిద్ధమంత్రాన్ని, ఏదో ఒక సిద్ధమంత్రాన్ని, ఆ సిద్ధమంత్రాన్ని జపం చేసుకుంటూ ఉన్నట్టయితే మనకి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అంచేత ఇది స్వామి కూడా శయనంలో ఉంటాడు, శయనంలో పడుకలో ఉంటాడు. అంచేత శయనంలో ఉంటాడు కనుక మనం మంత్రోపచారణ చేసుకున్నట్టయితే, మంత్రం జపం చేసుకున్నట్టయితే శీఘ్రంగా సిద్ధి పొందే టైం ఈ 4 మాసాలు కూడా. అంచేత ఈ తొలి ఏకాదశి, మొదటి ఏకాదశి ఇక్కడి నుంచే పండుగలని, నెక్స్ట్ వినాయక చవితి, శ్రావణ మాసం, తర్వాత వినాయక చవితి, ఆ తర్వాత శరన్నవరాత్రులు, అలాగే వరుసగా పండగలన్నీ తొలేకాశి నుంచే ప్రారంభమవుతూ ఉంటాయి. అంచేత ఇక్కడి నుంచి మనం సిద్ధమంత్రం, అంటే ఈ మంత్రాలు కూడా 3 రకాలుగా ఉంటూ ఉంటాయి. ఒకటి సిద్ధమంత్రం,
2 మూలమంత్రం, 3 మాలామంత్రం. సిద్ధమంత్రం అంటే శ్రీరామ, ఓం గణపతియే నమః, ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః. ఇలాగా ఇవి సిద్ధమంత్రాలు. అంటే నూరేసి రెడీగా ఉన్నాయి అని మన మెడిసిన్ రెడీగా ఉంది, మనం వేసుకోవడమే. మనమేం తెచ్చుకుని నూరుకుని వేసుకోక్కలే. అంచేది ఇలాంటి సిద్ధమంత్రాన్ని శ్రీమాత్రే నమః, గణపతియే నమః, ఓం హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇలాగా సిద్ధమంత్రాలు కనుక గణపతి మంత్రం కానీ, అమ్మవారి మంత్రం కానీ, ఓం నమః శివాయ కానీ, ఏదో మంత్రాన్ని సర్వకాల సర్వావస్థల యందు కూడా చెప్పులున్నాయా? మనకి గడ్డ ఉంది, మన దేశంలో లేము అనుకోక్కలే, మన దేశంలోనే ఉన్నాం. కానీ ఏంటంటే ఈ 4 మాసాలు శుభ్రంగా మధుమాంసాలని భోంచెయ్యరు, మధుమాంసాలని తినరు. ఇంచేత మీకు చెప్పాను కదా ముందే, ఆరోగ్యమే మహాభాగ్యం. అరుగుదల తక్కువగా ఉంటుంది. అంచేత అరుగుదల తక్కువగా ఉంటుంది కనుక కొత్తగా చేపలు, పులస చేపలు వచ్చినాయి వండుకుందాం, అలాగే ఏదో మాంసం వండుకుందాం, ఈ రెండు నెలల్లోనే దొరుకుతాయి పులస చేపలు అనుకుంటే కాదు. అవి కొంచెం వర్జించి ఈ జలపుష్పాలని అలాగే మాంసాన్ని వర్జించి ఈ 4 నెలల్లో కూడా దైవారాధనలో ఉన్నట్టయితే స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అంచేత అందరూ కూడా ఈ చాతుర్మాస దీక్షను పట్టి శుభ్రంగా స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందండి.